హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెక్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫోన్పే అప్లికేషన్ని ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా దానికి బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి, అసలు దానివల్ల యూజ్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఫోన్పే అప్లికేషన్ అనేది ఒక పేమెంట్స్ అప్లికేషన్. మనం డబ్బులు ఎవరికన్నా సెండ్ చేసుకోవాలి అనుకుంటే ఆ అప్లికేషన్ నుంచి సెండ్ చేసుకోవచ్చు, బ్యాంక్ టు బ్యాంక్. అదేవిధంగా రీఛార్జెస్ చేసుకుంటే చాలా రకాల క్యాష్ బ్యాక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఫస్ట్గా ఇన్స్టాల్ చేసినప్పుడు 75 రూపీస్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్లోకి ఇవ్వటం జరుగుతుంది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లో ఫోన్పే అని టైప్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫోన్పే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని బటన్ ఉంటుంది, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు కూడా అదే విధంగా చూపిస్తుంది. ఓపెన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ అనేది ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు లాగిన్ టు కంటిన్యూ విత్ ఫోన్పే అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద డోంట్ హ్యావ్ ఫోన్పే అకౌంట్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత 4 డిజిట్స్ పాస్వర్డ్ అనేది మీకు ఏది ఎక్కువగా గుర్తుంటుందో పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు సైన్అప్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ పైన చూజ్ ఏ లొకేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక కొత్త విషయం దీంట్లో, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దీంట్లో రిజిస్టర్ చేసే మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని మాత్రమే మీరు సైన్అప్ చేసేటప్పుడు యూజ్ చేయండి. బ్యాంక్ అకౌంట్తో లింక్ లేని మొబైల్తో మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయవలసి ఉంటుంది దీంట్లో. అందుకోసం మీరు ఇక్కడ కింద మై మనీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేయండి. మీరు ఏ బ్యాంక్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చాలా రకాల బ్యాంక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో మీరు ఏ బ్యాంక్ కస్టమరో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎస్బీఐ. చేసుకున్న తర్వాత ఆ అకౌంట్కి సంబంధించి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ ఫోన్లో ఉంటే, ఓకేనా, ఆ అకౌంట్కి సంబంధించి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మీ మొబైల్లో ఉంటే అది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి మీ మొబైల్కి ఓటీపీ పంపించి మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫోన్పేకి యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది యాడ్ అయ్యి లేకపోతే బ్యాంక్ అకౌంట్ అనేది ఫోన్పేకి యాడ్ అవ్వడం జరగదు ఫ్రెండ్స్. యాడ్ అయిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ని యూజ్ చేసి బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా రీఛార్జెస్ చేసుకోవచ్చు. చాలా రకాల క్యాష్ బ్యాక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. జియో రీఛార్జెస్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది అప్లికేషన్. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసినందుకు గాను మీకు 75 రూపీస్ క్యాష్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఆ 75 క్యాష్ మీకు రావాలి అంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే ఒకళ్ళకి ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.